పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, శ్రీ మార్గాని భరత్ గారు, వంగా గీత గారు, అదేవిధంగా చింత అనురాధ గారు, జక్కంపూడి రాజా గారు, అలాగే తలారి వెంకటరావు గారు, జి శ్రీనివాసనాయుడు గారు, శ్రీ ఎస్ సూర్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా తిప్పర్తి వేణుగోపాలరావు గారు, శ్రీ కాబూరు శ్రీనివాస్ గారు, శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి గారు, శ్రీమతి శాఖా మణికుమారి గారు, శ్రీ ఆకుల వీర్రాజు గారు, శ్రీ దాసరి రాజా మాస్టారు, ఇలా అనేక మంది ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వేది మీదకి విచ్చేస్తున్న గౌరవ మంత్రివర్యులకు, అదేవిధంగా శ్రీ కోయ మోషన్ దాస్ గారు, ఆనరబుల్ చైర్మన్ ఏపీఎల్సీ వారికి, ఇంకా విచ్చేస్తున్న పార్లమెంటరీ సభ్యులకి, రాజ్యసభ సభ్యులకి, శాసనసభ్యులకి అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం వేదికపైకి. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్టాల్ని వీక్షిస్తూ ఉన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీ కోయ మోషన్ దాస్ గారు, అందరూ కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి అందరూ కూడా. సుదీర్ఘ పాదయాత్రలో వారు ఇచ్చిన మాట నిజం చేసి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 2023వ సంవత్సరం మొట్టమొదటి రోజునే అవాతాతలకి 2750 రూపాయలు పెన్షన్ కానుకని తొలిగా అందించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు వారు. వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలాగే అవ్వాదాతలకి ఆనందాన్ని పంచడం కోసం ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో కొత్త సంవత్సరంలో వారు ఇక్కడికి విచ్చేశారు. మన యువ నేత, ఆంధ్రుల ఆశాజ్యోతి, మనందరం కూడా ఎదురు చూస్తున్న శుభ క్షణాలు, శుభ గడియలు రానే వచ్చాయి. అదిగో ఒక చిన్నారితో వారు అక్కడ ముచ్చటిస్తున్న సన్నివేశం మనం చూస్తున్నాము. అందరినీ ఆత్మీయంగా, ఆప్యాయంగా పలకరిస్తూ అవ్వాతాతలకి అన్ననిస్తూ, నీకు భయం లేదు నేనున్నాననే అభయాన్నిస్తూ మరి ఈనాటి కార్యక్రమాన్ని తూర్పుగోదావరిలో నిర్వహించడం చాలా విశేషం. చూస్తున్నాం, ఒక చిన్నారి తండ్రికి సేద తీరుస్తూ వారికి ఏం కావాలో చూడమని అధికార గణాన్ని వారు ఆజ్ఞాపించడం జరుగుతున్నది. వారికి ఎటువంటి సహాయం కావాలంట మనం చేద్దామని చెప్పని అభయం ఇచ్చారు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు. కొద్ది నిమిషాల్లో వేదికపైకి రాబోతూ ఉన్నారు. అలాగే అక్కడ ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారితో కూడా మాట్లాడుతున్నారు ఎంతో ప్రేమగా. జన హృదయ విజేత ఆంధ్ర రాష్ట్ర ప్రజల
సకల సమ్మోహనుడు జగన్మోహనుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరుగుతున్నది. ఈ పెన్షన్ కానుకలు అవాతాతలకే కాదు, వికలాంగులకి, ట్రాన్స్జెండర్స్ కి, అలాగే వృద్ధులకి, డప్పు కళాకారులకి, చేనేత కార్మికులకి, మన జన హృదయ విజేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది నిమిషాల్లో వేదిక మీదకి రాబోతున్నారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు అందరికీ కూడా సాదరంగా ఆహ్వానం. గౌరవ మంత్రివర్యులందరికీ, అలాగే పార్లమెంటు సభ్యులకి, రాజ్యసభ సభ్యులకి, శాసనసభ్యులకి, అలాగే గౌరవ ఆనరబుల్ చైర్మన్ ఏపీఎల్సీ వారికి, ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఎంతో సహృదయతతో మంచి హృదయంతో కొంత వయసు వచ్చిన తర్వాత వృద్ధులకి ఆసరా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందని గ్రహించి ఆ వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్, అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఎందుకు ప్రతి నెల 2,750 రూపాయలు ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళ పనులు మానుకుని ప్రత్యేకంగా దానికోసం తిరగవలసిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరి ఇంటికి తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళి తలుపు తట్టి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరుగుతోంది. అటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసి అందరి ఆశీస్సులు పొందుతున్నటువంటి మన సహృదయశాలి మనసున్న మహామనిషి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారికి పచ్చని, చక్కని, ప్రశాంతమైన తూర్పుగోదావరి జిల్లా స్వాగతం పలుకుతోంది. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో ఆ జన హృదయ విజేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది నిమిషాల్లో వేదిక మీదకి వస్తారు. దయచేసి అందరూ కూడా ఎక్కడ వారు అక్కడే కూర్చోండి. కానీ కుర్చీల మీదకి ఎక్కదు, ఎవరు కుర్చీల మీదకి ఎక్కద్దండి, కుర్చీల మీదకి ఎక్కవద్దు దయచేసి. దిగండి సార్, కిందకి దిగండి. మామూలుగా మీకున్నది సీట్ల దగ్గరే ఉండండి. అక్కడి నుంచే గట్టిగా మీ హర్షధ్వానాలు చప్పట్లతోటి వారికి స్వాగతం పలకండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2023. ఈనాటి సభ అద్భుతమైనటువంటి ప్రజా తరంగం ఉప్పొంగుతుంది. ఇక్కడ విశేషమైనటువంటి జనసముద్రం మన సహృదయ నేత మీద అభిమానంతో అందరూ కూడా రావడం జరిగింది. కొద్ది క్షణాల్లో ఈ సభా కార్యక్రమం మొదలవుతుంది. దాదాపు 64 లక్షల మందికి ఈ పెన్షన్ కానుకలు అందించడం జరుగుతోంది. మరి ఎన్ని కోట్లైనా సరే పేదలకి సేవ చేయాలనే దృక్పథంతో, పేదలకి సేవ చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 1000 రూపాయలు ఉండే పెన్షన్ ఈరోజు 2,750 రూపాయలకి
అందించడం జరుగుతోంది. అటువంటి మనసున్న మహామనిషికి మనం వేదిక మీదకి స్వాగతం పలుకుదాం. కొద్ది నిమిషాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీదకి వస్తారు. వాహన మిత్ర వైఎస్ఆర్ పింఛన్ కానుక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50% రిజర్వేషన్లు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ విలీనం, ఫీజు రీఎంబర్స్మెంట్, జగనన్న గోరుముద్ద, అలా అనేక పథకాలు పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఉన్నత విద్యని అభ్యసిస్తూ అద్భుతమైనటువంటి ఉన్నత స్థితికి ఎదుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన జన హృదయ విజేత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మహామనస్సుకి ఇవన్నీ కూడా నిదర్శనం. కొద్ది నిమిషాల్లో సభా కార్యక్రమం ప్రారంభం. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన అధికారులకి, గౌరవ మంత్రివర్యులందరికీ, పార్లమెంట్ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు, శాసనసభ సభ్యులకు అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. అలాగే అనేక కార్పొరేషన్ల నుంచి వచ్చినటువంటి చైర్పర్సన్స్ కూడా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, అలాగే జగనన్న విద్యా దీవెన, జగనన్న తోడు, ఇలాగా అనేక సంక్షేమ పథకాలు భారతదేశం మొత్తం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చేసి చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ ఇతర రాష్ట్రాల్లో కూడా మనం చేస్తున్నటువంటి ఈ అనేక సంక్షేమ పథకాల్ని అమలుపరుస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుశాలమైనటువంటి మనస్సుకి నిదర్శనం. ఆయన ప్రతి ఒక్కరికి సహాయపడాలనే తపన, బడుగు బలహీన వర్గాలకి ఎంతో సేవ చేయాలనేటటువంటి తపన ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇంత ఎత్తున భారీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త సంవత్సరం 2023వ సంవత్సరంలో మొట్టమొదటి సభ ఇక్కడే జరగడం, వారికి ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతోంది. మనందరం ఎదురు చూస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ప్రజల హృదయంలో ఎంతో ప్రేమని, ఎంతో ఆప్యాయతను పంచుకుంటున్న ఇప్పుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జగనన్న ప్రభుత్వం విగ్రహానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నివాళులర్పిస్తున్నారు. వారి చేతుల మీదుగా అలాగే మన ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. అదేవిధంగా అలాగే ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి కూడా పుష్పాలతో నివాళులర్పిస్తూ మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈరోజు ఇక్కడ నివాళులు అందజేస్తూ మరి ఎంతో మందిని విద్యావంతులను చేసిన ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే వారికి కూడా ఈ వేదిక మీద నుంచే
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నివాళులు అందిస్తున్నారు. అలాగే సహచర మంత్రివర్యులందరూ కూడా ఇక్కడ పుష్పాలతోటి వారికి నివాళులు అందజేస్తున్నారు. అదేవిధంగా జ్యోతి ప్రజ్వలన జరుగుతోంది. అసతోమయ సర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, మృత్యోర్మ అమృతంగమయ. మరి ఈరోజు ఎంతో మంది కుటుంబాల్లో చీకట్లు వెళ్లిపోయి వెలుగులు నిండాయి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వెలుగులతోటి ఎంతో మందికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేసి అనేక కుటుంబాల్లో పిల్లలు వారి బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవడానికి ముఖ్య కారకులయ్యారు. వారు ఎన్నో లక్షల ఇళ్లల్లో దేదీప్యమానమైన ఈ వెలుగులను నింపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి సభ రాజమండ్రిలో 2023లో వారు నిర్వహించడం అన్నది ఎంతో ముదావహం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత గారు దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. దయవించి అందరూ కూడా వేదిక మీద కూర్చోవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. దయవించి అందరూ కూడా కూర్చోవలసిందిగా మనవి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత గారిని స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మన ప్రభుత్వం సంక్షేమ దిశగా మరో అడుగు వేస్తూ పెంచి ఇస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పండుగ సందర్భంగా రాజమహేంద్రవరంకు విచ్చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రజల హృదయంలో సుస్థిర స్థానం పొందిన జననేత గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర పెద్దలకి, జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన పెన్షన్దారులకి, ఇతర ప్రజాప్రతినిధులకి, అధికారులకి, పాత్రికేయులకి అందరికీ స్వాగతం. సార్, పాదయాత్రలో మీరు చూసిన పేద అవ్వాతాతల కష్టాల ఆధారంగా రూపొందించిన నవరత్నాలలో అపురూపమైన రత్నం వైఎస్ఆర్ పెన్షన్ కానుక. పెన్షన్ని ప్రతి సంవత్సరం 250 రూపాయలకి పెంచుకుంటూ పోతూ 3000 చేస్తాను అని మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం రోజే మీరు చేసిన తొలి సంతకం పెన్షన్ని 2250 రూపాయలు చేయడం చారిత్రాత్మక నిర్ణయం సార్. అదేవిధంగా ఈరోజు పెన్షన్ని 2750 చేసిన తర్వాత ఆ పండగని రాజమహేంద్రవరంలో జరుపుకోవడం మీకందరికీ చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అవ్వాతాతలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు మరియు ఇతర పెన్షన్దారుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్, మీరు ప్రమాణ స్వీకారం చేసిన 2019కి ముందు తూర్పుగోదావరి జిల్లాలో 193,000 పెన్షన్లు ఇచ్చేవాళ్ళం. దానికి గాను 244 కోట్ల పెన్షన్ పంపిణీ చేసేవారు. అయితే మీరు ముఖ్యమంత్రి అయ్యాక మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి అర్హులకి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ప్రతి ఏడాది దశల వారీగా పెంచుకుంటూ ఈరోజు మనము 2,38,000 మందికి 789 కోట్ల పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది సార్. అంటే కేవలం తూర్పుగోదావరి జిల్లాలోనే మనం ఈ 3 సంవత్సరాల్లో సుమారు 45,000 మంది లబ్ధిదారులని పెంచి అదనంగా 545 కోట్ల పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. పేదల పాలిట నిబద్ధత, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అనే మీ మాటకు నిలువెత్తు నిదర్శనం వైఎస్ఆర్ పెన్షన్ కానుక సార్. సార్, మీరు పేదరికం నిర్మూలించటమే ధ్యేయంగా సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి కులం చూడొద్దు, మతం చూడొద్దు, ప్రాంతం చూడొద్దు, వర్గం చూడొద్దు, ముఖ్యంగా రాజకీయాలకి అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి
సంక్షేమం అందజేయాలి అని మా అధికారులకు మీరు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. ఈ మంచి పుణ్యంలో మాకు కూడా భాగస్వామ్యం చేసి మాకు దిశానిర్దేశం చేస్తున్న మీకు తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మన ప్రభుత్వం వచ్చాక పరిపాలన వికేంద్రీకరణకు తొలి అడుగు మీ మానస పుత్రిక సచివాలయం సార్. అదేవిధంగా జిల్లా పరిపాలన కూడా ప్రజలకు అందుబాటు ఉండాలనే ఆలోచనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాని రాజమహేంద్రవరం పరిపాలనా కేంద్రంగా చేసి ఈ ప్రాంతానికి పునర్వైభవాన్ని తీసుకొచ్చినందుకు జిల్లా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు సార్. ఈ నూతన చారిత్రాత్మక తూర్పుగోదావరి జిల్లాకు నన్ను తొలి జిల్లా కలెక్టర్గా పంపించడం ఒక అరుదైన గౌరవంగా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఇందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీ ఆలోచన, మీరు ఇచ్చిన దిశానిర్దేశంతో తూర్పుగోదావరి జిల్లాని ప్రగతి పథంలో నడిపిస్తాము అని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ సంక్షేమ ఫలాలు అందరికీ అందజేస్తామని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత శ్రీ మార్గాన్ భరత్ పార్లమెంటరీ సభ్యులు రాజమండ్రి వారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. జన హృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన అందరి ప్రియతమ దేవుడిచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం. రాజమహేంద్రవరానికి సుస్వాగతం. జగనన్న మన రాజమహేంద్రవరానికి కొత్త సంవత్సరంలో జనవరి 1వ తారీఖున మన ప్రపంచానికి మొత్తానికి పండుగ. నిన్న 2వ తారీఖున వైకుంఠ ఏకాదశి మన తెలుగు ప్రజలందరికీ కూడా పండుగ. ఈ రోజున అవ్వాతాతల పండుగని మనందరితో పాటు రాజమహేంద్రవరంలో మనందరితో పాటు జరుపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజమహేంద్రవరం 3వ పండుగ వరుసగా జరుగుతా ఉన్నది. మనము ఒక్కసారి చరిత్ర ఆలోచన చేస్తే మరి దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు కాలం చేసిన తర్వాత, అకాల మరణం తర్వాత దుష్ట శక్తులన్నీ కూడా ఏ రకంగా ఏకమయ్యి ఒక వ్యక్తి పైన ఏ రకంగా చేశారో మనం అందరం కూడా చూశాము. మరి పట్టు వదలకుండా తండ్రి ఆశయాల్ని ముందరికి తీసుకువెళ్తూ ప్రజలకిచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఇవాళ సింహంలా మన అందరి ముందు నుంచున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజుల్లో ప్రజలు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ మరి దేశంలో అతి శక్తిమంతురాలైన సోనియా గాంధీని సైతం ప్రజలు ఇచ్చిన మాటకు లెక్క చేయకుండా ఢిల్లీ కోటలు బీటలు వారే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సింహం గర్జించింది అని ఈ రోజు తెలియపరుస్తా ఉన్నా. మరి ఇవాళ అవ్వా తాతలకి ఎంతో ప్రేమగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వా బాగున్నావా, తాత బాగున్నావా, అక్క బాగున్నావా అని ప్రేమగా పలకరించే ముఖ్యమంత్రి ఇప్పుడు దాకా మనం ఎప్పుడైనా చూసామా? ఆ రోజు స్వర్ణయుగంలో రాజశేఖర్ రెడ్డి గారిని చూసాం. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారి పాలన రామరాజ్యాన్ని తలపించే విధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది. మరి మన అందరికీ కూడా తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో కేవలం 1000 రూపాయలు అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చేవారు. అది కూడా కేవలం 39 లక్షల మంది బెనిఫిషరీస్ ఉండేవారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున 2750 రూపాయలు పెన్షన్ పెరుగుతూ 39 లక్షలల్లా సుమారుగా 68 లక్షల మంది అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తున్నారంటే దానికి 2 పెన్షన్ ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా రాష్ట్రంలో దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళతో పాటు మరి ఎల్లో మీడియా కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్ కన్నా 2 పెన్షన్ ని
మనకి 68 లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్నారు. మరి అవ్వా తాతల యొక్క చల్లని దీవెనలు ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి, జగనన్నకు ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటా ఉన్నాము. అంతేకాకుండా ఈ రోజున మరి కొంతమంది ప్యాకేజ్ స్టార్ దేని గురించి ఉన్నాడు దత్తపుత్రుడు. మరి చంద్రబాబు నాయుడు గారు బూర ఊతా ఉంటే మరి ఆ బుట్టలోంచి పైకొచ్చి మరి అప్పుడప్పుడు వచ్చి బుస్ బుస్ అని కొడతా ఉంటుంది. మళ్ళీ ఊదడం అయిపోయిన తర్వాత మళ్ళీ బుట్టలోకి వెళ్ళిపోతుంది. మరి అదే రకంగా వాళ్ళ సొంత పుత్రుడు ఉన్నాడు. మరి పగటిపూట పుష్పరాజులా ఉంటాడు సొంత పుత్రుడు. ఏం మాట్లాడతాడో తెలీదు, ఏం మాట్లాడాలో కూడా తెలీదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించిన తనయుళ్ళ జగనన్న పరిపాలన ఉంది. మరి మిడిమిడి జ్ఞానం ఉన్న లోకేష్ చేతిలో మన రాష్ట్రాన్ని పెడతామా అని అడుగుతా ఉన్నా, లేకపోతే ప్యాకేజీలు తీసుకునే దత్తపుత్రుడి చేతిలో మన రాష్ట్రాన్ని పెడతామా అని అడుగుతా ఉన్నా. మనందరి గురించి ఆలోచించే వ్యక్తి, పేదలు, బడుగులు, బలహీన వర్గాల గురించి ఆలోచించే వ్యక్తి, మనసున్న నేత, మనసున్న మహారాజు మన జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఎల్లప్పుడూ మన రాష్ట్రాన్ని, మన ప్రజలందరినీ కూడా పెట్టాలి అని చెప్పి మీ అందరి దగ్గర నుంచి కూడా మరి వై నాట్ 175 అని జగనన్న ప్రారంభించారు. అది మనం రాజమహేంద్రవరం నుంచి ప్రారంభిద్దామా? జగనన్నకి ఇదే మాట ఇస్తా ఉన్నాం. రాజమహేంద్రం నుంచే వై నాట్ 175 కింద ప్రారంభిస్తాము అని మరి తెలియపరుస్తూ మరి రాబోయే రోజుల్లో ఎన్నో పరిపాలన మరి అన్ని రకాలుగా కూడా రామరాజ్యాన్ని మనం చూద్దాము. 3.5 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే మరి రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో రాజమహేంద్రవరాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నుంచోబెట్టే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న అని మరి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఒక్కసారి గట్టిగా అన్నకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తామా? హ్యాపీ న్యూ ఇయర్. ఇదంతా కూడా 2023 సంవత్సరము జగనన్న సంవత్సరము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సంవత్సరం అని మరి తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగనన్నకి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. మరి అది కాకుండా రాజమహేంద్రవరం నగరానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊరికి ఇవ్వని విధంగా మన రాజమహేంద్రవరానికి 125 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు. ఆ 125 కోట్ల రూపాయలతో రాబోయే రోజుల్లో ఒక క్రికెట్ స్టేడియం తయారవుతుంది. రాబోయే రోజుల్లో మనకి ఇండోర్ స్టేడియం తయారవుతుంది. రాబోయే రోజుల్లో మోరంపూడి ఫ్లైఓవర్ కూడా మన ఈ గవర్నమెంట్ లోనే కంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మన రాజమహేంద్రం ప్రజలకు కూడా గిఫ్ట్ గా ఇవ్వనున్నామని తెలియపరుస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్. థ్యాంక్ యూ సార్. సరిపోట్లా, జై జగన్, జై జగన్. మరి ఇప్పుడు జగనన్న వస్తా ఉంటే ఒక్క సెంటర్ లో ఎంతమంది అయితే జనం ఉన్నారో మరి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి సభకి ఒక్క సెంటర్ జనమే సమాధానం చెప్తుందని కూడా మరి తెలియపరుస్తూ మరి ఏ రకంగా రాజమహేంద్రవరంలో పుష్కరాలకి ఏ రకంగా ప్రజల్ని పొట్టన పెట్టారో ఆ యొక్క థ్యాంక్ యూ సార్. తర్వాత గౌరవ మంత్రివర్యులు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారిని మాట్లాడుతుంది ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి అభిమాన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీ సభ్యులు, రాజమండ్రి నలుపూల నుంచి వచ్చినటువంటి జనసమూహానికి అందరికీ కూడా పేరు పేరున పాత్రికేయులు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలకి 2750 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ నుంచి ఇప్పిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
అందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. అన్న, గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో గడపకు గడపకి వెళ్ళేటప్పుడు అవ్వాతాతలకి మీరు అందివ్వబోయేటువంటి 2,750 రూపాయల పెన్షన్ జనవరి 1వ తేదీన మీరు అందుకోబోతున్నారు. ఆ మాట మీ మనవడు చెప్పమన్నాడని చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ముఖంలో చిరునవ్వు చూసి మాకు చాలా ఆనందం కలిగిందన్న. అంతేకాకుండా మరి వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకం అందించే కార్యక్రమంలో ప్రతి అక్క చెల్లెమ్మని కూడా ఆప్యాయంగా పలకరించుకుంటూ మీ జగనన్న మీకు వైఎస్ఆర్ చేయూత ఆసరా పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నాడు, మరి 3 సార్లు చేయూత 2 సార్లు ఆసరా కార్యక్రమంలో ఎంత లబ్ధి చేకూరిందని చెప్పి ఒక్కసారి వాళ్ళని ఆప్యాయంగా పలకరించి అడిగినప్పుడు వాళ్ళ ముఖంలో చిరునవ్వు, మరి కళ్ళలో ఆనందాన్ని స్పష్టంగానే కనిపించిందని చెప్తా ఉన్నాను. మరి పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఆ చిన్నారులు పాఠశాలలో చదువుకునేటువంటి పాఠశాలను చూపించి నాడు నేడు కార్యక్రమంలో మీ పాఠశాల ఎవరు అభివృద్ధి చేశారని అంటే మా జగన్మామ అభివృద్ధి చేశాడని చెప్పి వారు ఆనందంగా చెప్పేటప్పుడు మాకు చాలా గర్వంగా అనిపించిందన్న. అంతేకాకుండా పాఠశాల నాడు నేడు అభివృద్ధి కాదు, మా అమ్మ ఖాతాలో 15,000 రూపాయలు అమ్మఒడి పథకంలో మా జగన్మామ వేశాడని చెప్పేటప్పుడు వాళ్ళలో చాలా ఆనందాన్ని చూసామని చెప్పి చెప్తున్నాం అన్న. అంతేకాకుండా అంగన్వాడీ పాఠశాలకి వెళ్ళి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి ఆ చిన్నారుల్ని మరి ముద్దాడి పలకరించేటప్పుడు మరి ఎవరిస్తున్నారు, మీకు పెట్టే అన్నం కానీ, మీకు పెట్టే గుడ్డు కానీ, మీకు ఇచ్చే పాలు కానీ, మీకు ఇచ్చే పప్పు కూర కానీ ఎవరు పెడుతున్నారని అంటే మా జగన్మామ అమరావతి నుంచి పంపిస్తా ఉన్నాడు, ఇక్కడ మా ఆయమ్మ మా టీచర్ పెడుతున్నారని చెప్పి ఆ చిన్నారులు ఆనందంతో చెప్పేటప్పుడు మా జగన్మామ ఆ చిన్నారులు వింటే చాలా ఆనందం అనిపించిందన్న. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు పంచాయతీ శాఖ నుంచి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్. ఈ సంవత్సరం నుంచి పెన్షన్ పెరిగిన సందర్భంగా ఒక సోదరిమణి పెన్షన్ పెరిగిన సందర్భంలో తన కృతజ్ఞతాపూర్వకమైనటువంటి సభకు నమస్కారం. వేదికను అలంకరించిన జగనన్నకి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పెద్దలందరికీ వచ్చిన నా సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అన్న, నా పేరు కోటా సామ్రాజ్యం అన్న. నేను మున్సిపల్ కాలనీ రాజమండ్రి నుంచి వచ్చాను. నేను వితంతు పెన్షనర్ అన్న. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా భర్త చనిపోయారు, నాకు 2 పిల్లలు ఉన్నారన్న. నేను అప్పుడు రోడ్డు మీద ఉన్నా, నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదన్న. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలో నేను తిరగని రోజే లేదన్నా. రోజు వెళ్ళి ఆ చెట్ల కింద కూర్చొని పెన్షన్ అప్లై చేసుకోవటానికని బీమా వస్తున్నారని చెప్పి రోజు వెళ్ళేవాళ్ళమన్నా. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదన్నా. తిరిగి విసుకొచ్చి మేమే మానేసుకున్నామన్నా. అయితే ఎప్పుడైతే మీరు సీఎం అయ్యారో, ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందో వాలంటీర్ నేరుగా మా ఇంటికే వచ్చారన్నా. వితంతు పెన్షన్కి నేను దరఖాస్తు చేసుకున్నానన్నా. సంవత్సరం 4 నెలలు తిరిగితే రాని నా పెన్షను నాకు 1 నెల రోజులకే వచ్చిందన్న. వచ్చిన 1వ తారీఖు నుంచి అన్న వాలంటీర్ తెల్లవారుజామున కోడి కుయ్యకు ముందే వచ్చి మా చేతుల్లో పెన్షన్ డబ్బులు పెడుతుంటే ప్రతి నెల 1వ తారీఖు మాకు పండగలాగా వాతావరణంలాగా అనిపిస్తుందన్న. అంతేకాదన్న, ఆ డబ్బులు నా కుటుంబంలో నా పిల్లలను పోషించుకోవటానికి పోషణ నిమిత్తం మాకు చాలా ఉపయోగపడుతుందన్న. అంతేకాదు, నాకు 2 పిల్లలు ఉన్నారన్న. నా పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడన్న, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాడన్న. అది కూడా సంవత్సరానికి విద్యా దీవెన చొప్పున 75,000 రూపాయల చొప్పున వస్తుందన్న. 20,000 రూపాయలు వసతి దీవెన వస్తుందన్న. 4 సంవత్సరాలు పొందుకునే అవకాశం వచ్చిందన్న. 3,80,000 రూపాయల వరకు మేము లబ్ధి పొందే అవకాశం అన్న. నా చిన్న కొడుకు 2 సంవత్సరాలు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 30,000 రూపాయల అమ్మఒడి నేను తీసుకున్నానన్న. అంతేకాదన్నా, ఇంకా అసలు మేము చదివించుకోలేనేమో అనుకున్నా. ఆ పని ఈ పని చేతి కింద పెట్టుకోవచ్చు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ మీ పిల్లల్ని పంపిండి చదివిస్తానన్నావు. చదివించడానికి వాళ్ళ మామయ్యగా నువ్వు చదివిస్తున్నావు, మేము ఎంతో సంతోషంగా ఉన్నాం అన్న. అంతే కదన్నా, నాకు ఇల్లు లేదన్నా, మేము ఎప్పుడు అద్దెలకే ఉన్నామన్నా. ఈ జీవితానికి సొంత ఇల్లు గురించి ఆలోచించే ఊహ కూడా మాకు అనవసరమేమో అనుకున్నామన్నా. అయితే ఇళ్ల పట్టా వచ్చిందన్న మాకు. ఈ రోజు మేము ఇల్లు కట్టుకుంటున్నాం, సొంత ఇల్లులో ఉండలేమనుకున్న కళ మాకు నెరవేరిందన్న మీ దయ వలన అన్న. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆలోచించినప్పుడు ఏంటి మా బతుకులని చెప్పి మేము చాలాసార్లు వేదన పడుతూ ఉండేవాళ్ళం. అలాగే నా కొడుకు రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది ఒకసారి. నాకంటే ముందు అందరికీ అలవాటు అయిపోయి 108కి ఫోన్ చేసేసారన్న. నాకంటే ముందు 108 తీసుకెళ్లిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసేసిందన్న.
జాయిన్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను వెళ్తే ఆపరేషన్ చేయాలమ్మా, నోటి దగ్గర ఇక్కడ ఇరిగిపోయింది, ఆపరేషన్ చేయించుకుంటారా, కొంత డబ్బులు అవుతాయి అని అడిగితే నేను డబ్బులు ఖర్చు పెట్టుకోలేనని చెప్పి చాలా భయపడ్డానన్నా. మీకు ఆరోగ్యశ్రీ ఉందానని చెప్పి అడిగారన్నా. నాకు ఆరోగ్యశ్రీ ఉందంటే అయితే మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చానని చెప్పి నాకు భరోసా ఇచ్చారన్నా. అన్నా నేనైతే ధైర్యంగా కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించుకున్నానన్నా నా కొడుక్కి. అన్నా నెల రోజుల పైనే ఉన్నా అన్నా. ఉన్న వాళ్ళందరూ నాతో పాటు ఎంతమంది ఉన్నారో అందరికి భోజనం పెట్టి మరి నా బిడ్డకి మొత్తం తగ్గించిన తర్వాత పంపించారన్న. అది మీ దయ వల్ల మేము పొందుకున్నామన్నా. కొన్నిసార్లు ఇంతకు ముందు నాకు ఒక భయం ఉండేదన్నా, వేదన ఉండేది నా గుండెల్లో. నా భర్త లేడు, నేను కూడా లేకపోతే నా పిల్లల్ని చూడటానికి నాకు ఎవరున్నారని చెప్పి నేను చాలాసార్లు రాత్రులు నిద్రపోతే నేను పడుకునే దిండు తడిసిపోతూ ఉండేదన్నా నేను ఏడుస్తూ ఉన్నప్పుడు. అన్నా ఇప్పుడైతే నాకు అసలు ఆ భయం లేదన్నా. ఎందుకంటే నా పిల్లలకి నా జగనన్న ఉన్నాడు, వాళ్ళని ఎలాగైనా చదివిస్తాడు, మంచి భవిష్యత్తు నా పిల్లలకి ఇస్తాడన్న ధైర్యం మీరు మాకు కలిగించారన్నా. అందుకు ఏమి ఇచ్చినా మీ రుణాన్ని మేము తీర్చలేమన్నా. నిజంగా ఎంతో మంది నాలాగా అభాగ్యులు ఎన్నో లక్షల కుటుంబాలు ఇలాగే లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారన్న. నాలాంటి పేద ఆడపిల్లలందరికీ మీరు అన్నయ్య మామయ్యగా మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న. అన్న దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలి, భగవంతుడు మీకు ఎప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యం మీకు ఇవ్వాలని చెప్పి, ఆయుష్ ఇవ్వాలని చెప్పి భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరి తరఫున మీకు ధన్యవాదాలు అన్న. అన్న నేను ఎప్పుడు కూడాను నేను ఉన్నాను, నేను విన్నాను అని అంటే వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఇంతకుముందు నాయకులు అనుకున్నాం, కానీ మా కోసం ఇంతలా ఆలోచించి అన్నయ్య మాకున్నాడని చెప్పి ఎంత భరోసా ఇచ్చారన్నా మీరు. అందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న. అన్న నా ఇంట్లో నేను ఎప్పుడు మీకు ఎప్పుడు ఒక పాట పాడుకుంటానన్నా. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చూడంగానే దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే నా అన్నలా ఉంటాడని అంటాను నేను. నిజంగా మీరు మాకు దేవుడేనన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగనన్న, జై జై జగనన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంతో మంది హృదయాల్లో జన హృదయ విజేతగా స్థానం సంపాదించి ఇంతమంది ఆశీస్సులు తీసుకుంటూ ఈరోజు ఈ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మహారంగానికి ఇచ్చేసిన మహా జన హృదయ విజేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు ఆత్మీయతలను పంచిపెడతా ఉన్న నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయతో ఈరోజు పేదలకిచ్చిన మరో మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు రాజమండ్రిలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమంలో భాగస్వామిని ఈరోజు అయ్యాను. 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. వారోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఆ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మీ బిడ్డ మీతో మమేకమయ్యేందుకు ఈరోజు రాజమండ్రిలో ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా అభాగ్యులనే వాళ్లకు, ఎవరూ లేని వాళ్లకు
ఎలాంటి అండ లేకుండా ఉన్న పరిస్థితుల్లో, ఎలాంటి సంపాదన లేకుండా ఉన్న పరిస్థితుల్లో, ఎలాంటి సంపాదన సంపాదించుకునే పరిస్థితిలో కూడా లేకుండా ఉన్న పరిస్థితుల్లో మిగిలిపోయిన ఆ అవ్వ తాతలకు, ఆ వికలాంగులకు, ఆ వితంతువులకు, ఆ అభాగ్యులకు అండగా నిలబడుతూ మనందరి ప్రభుత్వం ఈరోజు మరో ముందడుగు వేస్తా ఉన్నాం. అవ్వ తాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పెన్షన్ సొమ్మును పెంచుకుంటూ పోతాము అని చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ వారి పెన్షన్ సొమ్మును నెలకు 2,750 రూపాయలకు పెంచుతూ ఒక గొప్ప ముందడుగు పడింది. ఈ పెన్షన్ పెంపు వల్ల అవ్వ తాతలకే కాకుండా వితంతువులకు, చేనేతలకు, కల్లు గీత కార్మికులకు, మత్స్యకారులకు, ఒంటరి మహిళలకు, సాంప్రదాయ వృత్తిపై ఆధారపడి ఉన్న చర్మకారులతో పాటు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కూడా, వీళ్ళందరికీ కూడా ఈ పెంపుదల వర్తిస్తా ఉంది. అందుకే ఈ రోజున కేవలం క్యాలెండర్ మార్చడమే కాకుండా ఏకంగా 64 లక్షల మంది కుటుంబాలలో మరిన్ని చిరునవ్వులు నింపుతూ మరికొంత ఆర్థిక సౌలభ్యం జరుగుతా ఉంది ఈ గొప్ప కార్యక్రమంతో. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఒక్క అవ్వాతాతలకే కాకుండా పుట్టుకతో కానీ, పుట్టిన తర్వాత కానీ అంగవైకల్యంతో గురైన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో బాధపడతా ఉన్న వారికి, డయాలసిస్ చేసుకుంటా ఉన్న వారికి, తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫీలియా, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, బోధకాళ్ళు చివరికి పక్షపాతం వచ్చి మంచానికి, వీల్చైర్కే పరిమితమైపోయిన వారికి, ఇంకా కండరాల క్షీణిత, కుష్టి వ్యాధి, కిడ్నీ, కాలేయం, గుండె వంటివి ట్రాన్స్ప్లాంట్ జరిగిన నిరుపేదలందరికీ కూడా, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి పెన్షన్ ఇస్తా ఉన్నాం. దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా పెన్షన్ సొమ్ము 2,750 రూపాయల నుంచి ఏకంగా 10,000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉంది అనంటే అది మీ బిడ్డ రాష్ట్రము అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నుంచి అవ్వాతాతలకు పెన్షన్ పెంచడంతో పాటు గత జులై నుంచి నవంబర్ వరకు కూడా కొత్తగా అర్హులైన వారందరికీ కూడా కొత్త కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఆ కొత్త కార్డులు బియ్యం కార్డులు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కార్డులు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ డిసెంబర్ మాసంలోకి ఏదైతే అర్హులై ఉండి అప్లికేషన్ పెట్టుకుని మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఏదైతే అప్లికేషన్ పెట్టుకొని ప్రోత్సహిస్తూ వాళ్ళందరికీ కూడా మంచి జరిగిచ్చే కార్యక్రమం సంవత్సరానికి 2 నెలలు 2 సార్లు జూలైలో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి ఏదైతే చేపట్టామో ఆ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా వాలంటీర్ ఇంటికొచ్చి ప్రతి ఒక్కరికి కూడా కార్డులు ఇచ్చిపోతా ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా మరో 44,543 బియ్యం కార్డులు ఇస్తా ఉన్నాం. రాష్ట్రంలో మొత్తం బియ్యం కార్డుల సంఖ్య అక్షరాల 1,45,88,539కి చేరింది. అలాగే కొత్తగా మరో 14,401 ఆరోగ్యశ్రీ కార్డులు,
వాలంటీర్లు ఇంటికొచ్చి ఇస్తా ఉన్నారు ప్రతి కుటుంబానికి కూడా. దీంతో మొత్తం ఆరోగ్యశ్రీ కార్డులు ఏకంగా 1,41,48,249కి చేరాయి. మరో 14,531 ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఇళ్ల మంజూరు పత్రాలు కూడా వాలంటీర్లు నేరుగా వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మల చేతిలోనూ పెడతా ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇచ్చిన మొత్తం ఇళ్ల పట్టాలు అక్షరాల 30,29,171 ఇళ్ల పట్టాలు ప్రతి అక్క చెల్లెమ్మల చేతిలోనూ కూడా పెట్టగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డగా తెలియచేస్తా ఉన్నాను. ఈ స్థాయిలో ప్రజలందరికీ కూడా మేలు చేస్తూ సేవ చేసే అవకాశం రావడం నిజంగా దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సుల వల్లే జరిగినాయి అని చెప్పి ఇంత మంచి భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా సదా రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, గత ప్రభుత్వం దిగిపోయే ముందు ఒక్కసారి గత ప్రభుత్వంలో జరిగిన పరిపాలన గురించి ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, అంటే 2019 ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా 2019 ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా అప్పటిలో గత ప్రభుత్వం హయాంలో పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నారు అన్నది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఎంత ఇస్తా ఉన్నారు అనంటే కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నా అద్వానమైన పరిస్థితి అప్పట్లో. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో. అలాగే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి 2019కి ముందు వరకు కూడా ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా వాళ్ళు ఇస్తా ఉన్న పెన్షన్ల సంఖ్య ఎంతో అంటే ఆ సంఖ్య కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి. మరి ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పెన్షన్ల సంఖ్య అక్షరాల 64,06,000 అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను, సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా. మరి ఎక్కడ 39 లక్షలు గత ప్రభుత్వ హయాంలో, మరి ఎక్కడ 64 లక్షల పెన్షన్లు ఈరోజు మీ బిడ్డ హయాంలో అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఎక్కడ గత హయాంలో 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి, మరి ఎక్కడ మీ బిడ్డ హయాంలో ఈరోజు 2,750 రూపాయల నుంచి 10,000 దాకా ఇస్తా ఉన్న పెన్షన్లు. ఈ పెన్షన్ల సొమ్మును తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల మీద చేస్తా ఉన్న ఖర్చు నెలకు కేవలం 400 కోట్ల రూపాయలు అయితే, ఈరోజు మీ బిడ్డ హయాంలో పెన్షన్ల మీద చేస్తా ఉన్న ఖర్చు అంటే ఆ అవ్వ తాతల మీద, ఆ వితంతువుల మీద, ఆ అభాగ్యుల మీద చేస్తా ఉన్న ఖర్చు అక్షరాల నెలకు 1,765 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు చేస్తా ఉన్నాము అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. పెన్షన్లపై మనందరి ప్రభుత్వం సంవత్సరానికి అక్షరాల 21,180 కోట్ల రూపాయలు వ్యయం చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా కూడా తెలుపుతూ, ఈ 3.5 సంవత్సర కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పెన్షన్ల పంపిణీ మీద మాత్రమే అక్షరాల ఈ 3.5 సంవత్సర కాలంలో 62,500 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల రూపంలోనే మాత్రమే ఆ అవ్వ తాతల కొరకు,
ఆ వితంతు అక్క చెల్లెమ్మల కొరకు, ఆ భాగ్యుల కొరకు ఖర్చు చేశాము అని చెప్పి సగర్వంగా తెలియచేస్తా ఉన్నాను ఈరోజు మీ బిడ్డగా. గత ప్రభుత్వం హయాంలో మాదిరిగా ఈరోజు ఇప్పుడు పెన్షన్లకు ఎక్కడా కోటాలు లేవు. గత ప్రభుత్వ హయాన్ని గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఈరోజు పెన్షన్లకు ఎక్కడా కత్తిరింపులు లేవు, ఎక్కడా కోటాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఎక్కడా కూడా ఏ గ్రామంలో అయినా కూడా పెన్షన్లు పెంచాలి అని అంటే ఎవరో ఒకరు ఆ గ్రామంలో చనిపోతే కానీ పెంచే పరిస్థితి లేదు అన్న పరిస్థితి ఈరోజు ఎక్కడా కూడా లేదు. ఈరోజు తేడా గమనించమని అడుగుతా ఉన్నా. గతంలో ఎలా కత్తిరించాలి, ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పి కుతంత్రాలు జరుగుతా ఉన్న పరిస్థితులు చూస్తే ఈరోజు పరిస్థితి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎక్కడా కూడా కులం చూడడం లేదు, ఎక్కడా కూడా మతం చూడడం లేదు, ఎక్కడా కూడా వర్గం చూడడం లేదు, ఎక్కడా కూడా ఏ పార్టీకి మీరు ఓటు వేశారు అని చెప్పి ఎక్కడా అడగడం లేదు. చివరకు మన పార్టీకి ఓటు వేయని వారిని కూడా అర్హత ఉంటే చాలు వారికి కూడా పెన్షన్ సొమ్ము దగ్గర నుంచి ప్రతి పథకం కూడా వాళ్ళు ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఇచ్చే గొప్ప వ్యవస్థ ఈరోజు మీ బిడ్డ హయాంలో జరుగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నా. కారణం మీ బిడ్డ పరిపాలన ఒక మనసున్న పరిపాలన కాబట్టి మనసులో నుంచి కూడా చెడు చేసిన వాళ్ళకైనా సైతం మంచి చేసే గుణం మీ బిడ్డకుంది కాబట్టి ఈరోజు ఇంత మంచి పరిపాలన చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డగా తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఏ పథకం కావాలన్నా కూడా ఈరోజు అర్హత ఒక్కటే ప్రమాణంగా తీసుకుంటా ఉన్నాం. అర్హత ఒక్కటే కొలమానంగా తీసుకుంటా ఉన్నాం. అర్హత ఉంటే చాలు ప్రతి నెల 1వ తారీఖున అది ఆదివారమైనా సరే, అది సెలవు దినమైనా సరే, అది పండుగ దినమైనా సరే, ఏ రోజైనా సరే పొద్దున్నే తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి మరీ పెన్షన్ సొమ్మును ఈరోజు ఆ ఇంట్లో ఆ అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడడం కోసం ఈరోజు తాపత్రయపడే ఒక గొప్ప వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ఈరోజు మీ గ్రామాల్లోనే కనిపిస్తా ఉన్నాయి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని మీ బిడ్డగా ఈరోజు తెలియజేస్తా ఉన్నా. చివరకు ఎవరు కూడా మిగిలిపోకూడదు అని చెప్పి తాపత్రయంతో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఏదైనా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే చివరికి ఆ హాస్పిటల్కి వెళ్ళి కూడా అక్కడ కూడా వాళ్ళకు కూడా పెన్షన్ సొమ్ము ఇచ్చే ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అక్షరాల 2,66,000 గ్రామ వాలంటీర్లు ఈరోజు ఈ సేవలో నిమగ్నమై ఉన్నారు. అక్షరాల 1,30,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఈరోజు మీ అందరికీ కూడా సేవ చేసేందుకు ఈరోజు గ్రామ స్థాయిలోనూ వార్డు స్థాయిలోనూ ఈరోజు నిమగ్నమై ఉన్నారు అని చెప్పడానికి ఎంతో సంతోషపడతా ఉన్నా. గతంలో మాదిరిగా ఎక్కడా లంచాలు లేవు, గతంలో మాదిరిగా ఎక్కడా వివక్ష లేదు,
గతంలో పెన్షన్ మంజూరు కావాలి అనంటే జన్మభూమి కమిటీల దగ్గరికి పోవాల్సిందే. ఆ జన్మభూమి కమిటీలు అడిగే మొట్టమొదటి ప్రశ్న మీరు ఏ పార్టీకి చెందినవారు అని అడిగే మొట్టమొదటి ప్రశ్న. ఈరోజు ఆ పరిస్థితి లేదు. గతంలో పెన్షన్ మంజూరు కావాలి అనంటే పెన్షన్ మంజూరు చేస్తే ఇచ్చేదే అరకొర. ఆ ఇచ్చే అరకొరలో కూడా పెన్షన్ మంజూరైతే 3 నెలల పెన్షన్ లంచం ఇస్తే తప్పనిచ్చి ఇవ్వని పరిస్థితి గతంలో కనిపించేది. ఈరోజు అలాంటి జన్మభూమి కమిటీలు లేవు. తమ ఆత్మాభిమానాన్ని చంపుకొని అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు మోకరిల్లాల్సిన అవసరం లేదు. తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు వ్యవస్థలో ఎక్కడా లంచాలు లేవు, వ్యవస్థలో ఎక్కడా వివక్ష లేదు. అర్హత ఒక్కటే ప్రమాణంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. ఇంతగా మంచి చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వాన్ని ఏనాడు కూడా మంచి చేసిన చరిత్ర ఎప్పుడూ లేని పార్టీలు, ఏనాడు ఎలాంటి మంచి పనులు చేయని నాయకులు ఇవాళ ఓర్వలేక విమర్శిస్తా ఉన్న రాజకీయ చిత్రం ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నిజంగా రాజకీయ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఇది నిజంగా ఎలా ఉంది అనంటే, కోర్టులో ఒక జడ్జి గారి ముందుకు వచ్చి, అయ్యా తల్లి తండ్రి లేనివాడిని నన్ను శిక్షించకండి అని చెప్పి బోరున ఒక ఆయన ఏడ్చాడట. ఆ ఏడుపు చూసి జడ్జి గారు చెలించిపోయి జడ్జి గారి జాలబడి ప్రాసిక్యూటర్ను అడిగాడట, ఇంతకు ఈ మనిషి చేసిన తప్పేమిటి అని చెప్పి అడిగాడట. నిజమే, ప్రాసిక్యూటర్ అన్నాడట, నిజమే సార్, ఈ మనిషికి తల్లి తండ్రి ఇద్దరూ కూడా లేరు సార్. కారణం ఆ తల్లి తండ్రిని చంపేసిన వ్యక్తే ఈ వ్యక్తి సార్ అని చెప్పి అన్నాడట. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే నిజంగా చంద్రబాబుది కూడా ఇదే పద్ధతిగానే కనిపిస్తుంది. ఈరోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గమనించమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో జరుగుతా ఉన్న కుళ్ళు రాజకీయాలు చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ను తానే వెన్నుపోటు పొడుస్తాడు, తానే ఎన్టీఆర్ను చంపేస్తాడు, ఎన్టీఆర్ సీఎం కుర్చీని కూడా లాక్కుంటాడు, తానే ఎన్టీఆర్ పార్టీని, ఎన్టీఆర్ ట్రస్ట్ను, ఎన్టీఆర్ శవాన్ని కూడా లాక్కుంటాడు. కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికే మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి ఫోటోకు దండేస్తాడు. దండేసి ఏమంటాడు, తమ్ముళ్ళు ఎన్టీఆర్ అంత గొప్పవాడు ఎవరైనా ఉంటారా తమ్ముళ్ళు అని చెప్పి ఊరూరా ఇదే పెద్ద మనిషి అడుగుతాడు. పొడిచేది ఈయనే, చంపేది ఈయనే, మళ్ళీ ముసలి కన్నీరు కూడా కార్చేది ఈ పెద్ద మనిషి. ఎన్టీఆర్ అయినా కూడా, ప్రజలైనా కూడా ఈ పెద్ద మనిషికి తెలిసిన నైజం ఏమిటి అని అంటే, వెన్నుపోటు పోడవడం, ఫోటో షూటు, డ్రామాలు చేయడం, ముసలి కన్నీరు కార్చడం, ఇది ఈ పెద్ద మనిషి నైజం. ఇదే ఫోటో షూట్ కోసం, ఇదే డ్రోన్ షాట్ల కోసం తానే ఇంతకు ముందు మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, ఇదే రాజమండ్రిలో గోదావరి పుష్కరాలలో గుర్తుందా మీ అందరికీ? ఇదే రాజమండ్రిలో
గోదావరి పుష్కరాలలో గతంలో ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 29 మందిని ఇదే మాదిరిగానే చంపేశాడు. అన్ని గేట్లు మూసేయించాడు. ఏ గేట్ అయితే తెరవకూడదో ఆ గేట్లో ఈయన వెళ్తాడు. అక్కడే ఒక సినిమా డైరెక్టర్ను కూడా పక్కన పెట్టుకుంటాడు. షూటింగ్ కోసం మిగిలిన అన్ని గేట్లు మూసేసి ఒక్క గేటు తెరిచేస్తాడు. వేల సంఖ్యలో మనుషులందరూ కూడా ఆ ఒక్క గేట్లో నుంచి పోవాల్సిన పరిస్థితి. అక్షరాల 29 మంది ఆ డ్రోన్ షాట్ల కోసం, ఆ ఫోటో షాట్ కోసం గతంలో చనిపోయిన పరిస్థితులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఇదే పెద్ద మనిషి ఎంత నిస్సిగ్గుగా మాట్లాడాడు అనంటే, కుంభమేళాలో చనిపోలేదా, తొక్కిసలాటలు జరగలేదా అని చెప్పి ఇదే పెద్ద మనిషి వాదించాడు. ఇదే పెద్ద మనిషి మొన్న కందుకూరులో కూడా మీరంతా కూడా గమనించే ఉంటారు. మొన్న కందుకూరులో తన మీటింగ్కు జనం తక్కువ వచ్చేసరికి జనం ఎక్కువ వచ్చినట్టుగా చూపించేందుకు వారిని ఆ ప్రదేశంలో మీటింగ్ జరగకోకుండా అక్కడైతే విశాలమైన ప్రదేశము అని చెప్పి, రోడ్డు విశాలంగా ఉంది అని చెప్పి ఆ ప్రదేశం నుంచి ముందుకు తీసుకొని వెళ్ళి ఆ ప్రదేశంలో ఉన్న ఒక సందులో జనాదులందరినీ కూడా అక్కడికి నెట్టి ఆ తర్వాత అటుగా తన వెహికల్ తీసుకొని పోయి తానే 8 మందిని అక్కడే చంపేసిన పరిస్థితిని కూడా మనమంతా కూడా చూసాం. కేవలం తన డ్రోన్ షాట్స్ కోసం, కేవలం తన ఫోటో షూట్ కోసం ఏ రకంగా 8 మందిని చంపేసిన పరిస్థితితో మనమంతా కూడా చూసాం. ఆ వెంటనే ఆ పెద్ద మనిషి అక్కడ ఏమన్నాడు? ఆ వెంటనే అక్కడే ఆయన అంటాడు, మౌనం పాటించాలి అని అంటాడు. వెంటనే ఆ పక్కనే ఉన్న హాస్పిటల్కి వెళ్ళానంటాడు. 5 నిమిషాల్లో మళ్ళీ అక్షరాల 5 నిమిషాల్లో ఆ హాస్పిటల్ నుంచి మళ్ళీ షూటింగ్లోకి మళ్ళీ చేసుకునే దానికోసం మళ్ళీ తిరిగి వస్తాడు. చనిపోయిన కుటుంబాలకు తానే చెక్కులు పంపిణీ అంటాడు. తానే మనుషులను చంపేస్తాడు. చంపేసిన ఆ మనుషుల పట్ల తానే ఒక మహోన్నత మానవతావాదిలా తానే మళ్ళీ డ్రామాలు కూడా ఆడుతూ ఉన్నాడు. గమనించమని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైన రాజకీయాలు జరుగుతూ ఉంటే కూడా ఏ ఒక్కరూ కూడా ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చూపదు, TV5 అడగదు, దత్తపుత్రుడు అంతకన్నా ప్రశ్నించడు. గమనించమని అడుగుతా ఉన్నా. తానే పేదలను చంపేసి చివరికి వారు కూడా టీడీపీ కోసం త్యాగం చేశారు అని చెప్పి అంటాడు. చనిపోయిన వారిలో ఎస్సీలుంటే ఆ ఎస్సీలు తన కోసం త్యాగం చేశారు అని చెప్పి దాన్ని కూడా ఈ పెద్ద మనిషి ఉపయోగించుకునే దారుణమైన ఆలోచనలు చేస్తాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కందుకూరులో 8 మందిని చంపేసినా కూడా ఈ పెద్ద మనిషి రక్తదాహం తీరక మళ్ళీ గుంటూరులో సభ పెట్టాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. గుంటూరులో మొన్ననే జరిగింది ఆశ్చర్యం. కొత్త సంవత్సరం రోజున మరో 3 కూడా ఫోటో షూట్ కోసం, డ్రోన్ షాట్ల కోసం బలి తీసుకున్న పరిస్థితి మనమంతా కూడా డ్రామా చేశాడు అని అంటే అక్కడికి మనుషు టోకన్లు ఇస్తూ మాత్రమే తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేదాకా, మీటింగ్ మాట్లాడేదాకా
చీరల డిస్ట్రిబ్యూషన్ కూడా చేయలేదు. రెండు 2014 నుంచి 2019 మధ్యలో మనం అంతా కూడా చూసాం. ప్రతి అడుగులోనూ కూడా మోసమే. 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు చేస్తాను అని బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని నట్టేట ముంచాడు రైతులందరినీ కూడా. 14,204 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పి ఆ తర్వాత అక్క చెల్లెమ్మలకు కనీసం 0 వడ్డీ సొమ్ము కూడా ఇవ్వకుండా ఎగరగొట్టేసి ఆ అక్క చెల్లెమ్మలందరినీ రోడ్డును పాలు చేశాడు ఈ పెద్ద మనిషి 2014 నుంచి 19 హయాంలో. మీ అందరికీ గుర్తుందా? అప్పట్లో అనేవాడు జాబు రావాలంటే బాబు రావాలి అని. జాబ్ ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని. బాబు ముఖ్యమంత్రి అయిపోయాడు, పిల్లలను మోసం చేశాడు, పిల్లలను సైతం వదిలిపెట్టకుండా జాబులు రాలేదు, ఇంటింటికి 2,000 నిరుద్యోగ భృతి కూడా పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితులు. 2014 నుంచి 19 కాలంలో గమనిస్తే 650 పేజీల మేనిఫెస్టోను చూపించాడు. 2014లో 6,750 పేజీల మేనిఫెస్టోను చూపించి ప్రతి కులానికి కూడా ఇది చేస్తాను అని చెప్పి ఎన్నికలప్పుడు మాటలు చెప్పి రంగురంగుల మేనిఫెస్టో ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి ఆ మేనిఫెస్టో కూడా చివరికి కనిపించకుండా ఉండేందుకు వెబ్సైట్లో నుంచి కూడా మేనిఫెస్టోను కూడా తీసేసి 2014 నుంచి 19 కాలంలో ఎంత దారుణంగా మోసం చేశారు అన్నది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి సొంత మామ కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అధికారం కోసం ఇక ప్రజలు ఒక లెక్కనా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి రాజకీయాలు ఈరోజు చూస్తా ఉన్నాం. ఇటువంటి వ్యక్తి ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా కూడా ఈ వ్యక్తి గురించి వ్యతిరేకంగా ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చెప్పదు, TV5 చూపదు, దత్తపుత్రుడు అంతకన్నా ప్రశ్నించడు. కారణం వీళ్ళందరూ కూడా ఒక గజదొంగల ముఠ. అప్పట్లో జరిగిన ఏకైక స్కీమ్ ఏమిటో తెలుసా? బటన్లు అప్పట్లో లేవు, నొక్కే పరిస్థితి లేదు, ప్రజలందరికీ మంచి చేసే పరిస్థితి లేదు. అప్పట్లో ఉన్నది ఒకే ఒక్క స్కీమ్. ఆ స్కీమ్ దోచుకో పంచుకో తినుకో. అందుకే ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి తేవడం కోసం ఈ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈ దత్తపుత్రుడు ఇంతగా కష్టపడతా ఉన్నారు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కానీ మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా ఈనాడు లేకపోవచ్చు, మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా ఆంధ్రజ్యోతి లేకపోవచ్చు, మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా TV5 లేకపోవచ్చు, మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా దత్తపుత్రుడి అండ ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డకు ఉన్నదేమిటో తెలుసా? మీ బిడ్డకు ఉన్నది ఆ దేవుడి దయ,
మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఒక ఈనాడును నమ్ముకోవచ్చు, ఒక ఆంధ్రజ్యోతిని నమ్ముకోవచ్చు, ఒక టీవీ5ని నమ్ముకోవచ్చు, ఒక దత్తపుత్రుడిని నమ్ముకోవచ్చు. కానీ మీ బిడ్డ నమ్ముకున్నది ఎవరిలో తెలుసా? ఒక ఎస్సీని నమ్ముకున్నాడు, ఒక ఎస్టీని నమ్ముకున్నాడు, ఒక బీసీని నమ్ముకున్నాడు, ఒక మైనారిటీని నమ్ముకున్నాడు, పేద వర్గాలను నమ్ముకున్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది కులాల యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది క్లాస్ యుద్ధం. ఒకవైపున పేదవాడు, మరోవైపున పెత్తందారీ వ్యవస్థ. వీరి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పొరపాటు జరిగిందేనంటే పేదవాడు నాశనం అయిపోతాడు అన్నది ఎప్పుడూ కూడా మర్చిపోవద్దండి అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దంటా అన్నారు. ఈరోజు పేదవాడికి ఇల్లులు కట్టించొద్దండి అని చెప్తా ఉన్నారు. ఈరోజు పేదవాడికి మంచి చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటువంటి పేదవాడికి వ్యతిరేకమైన శక్తులతో ఈరోజు మీ బిడ్డ పోరాటం చేస్తా ఉన్నాడు. ఈ పోరాటంలో మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు, దేవుడి దయ మీ బిడ్డ పట్ల ఎప్పుడూ ఉండాలని కోరుతూ, ఇంకా దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని మనసారా కూడా ఆకాంక్షిస్తూ, మీ అందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటూ, చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉన్నందుకు మరొక్కసారి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హలో. ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందించారు. ఇప్పుడు వేదిక మీదకి శ్రీ పెనుగుల ప్రకాశం కొత్త పెన్షనర్ వారిని, అలాగే ఏలూరి పాదాలు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరు ఈ నెల నుంచి కొత్త పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు పెనుగుల ప్రకాశం మరియు ఏలూరి పాదాలు. అదేవిధంగా లబ్ధిదారులకి జంబో చెక్కును కూడా అందజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చేతుల మీదుగా. లబ్ధిదారులకి చెక్ అందజేస్తూ ఉన్నారు. అందరూ కూడా గట్టిగా హర్షధ్వానాలు అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ శ్రీ నంబూరు తేజభరత్ గారు ఇప్పుడు ఇందాక లబ్ధిదారులతో వారు ఇంటరాక్ట్ అయ్యారు. ఆ అదృష్టమైన అందమైనటువంటి దృశ్య మాలికని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా అలాగే జిల్లా యంత్రాంగం తరఫున జ్ఞాపిక జగనన్న ఫలాలు, ఆయన వేసినటువంటి విత్తనాలు ఈ రోజున మహాఫలాలుగా
అద్భుతంగా పేదల పాలిట కల్పవృక్షంగా చక్కగా వచ్చినటువంటి ఆ చెక్ని మన జ్ఞాపికను అందజేశారు జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ మాధవీలత గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ నంబూర్ తేజ్ భరత్ గారు, రెవెన్యూ సిబ్బంది. వారికి ఇంకా లోకల్ గా ఉన్నటువంటి అనేక మంది రాజకీయ ప్రముఖులు అందరూ కూడా చంద్రుడికి ఒక నూలుపోగులాగా సత్కారం చేస్తూ ఉన్నారు. పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, శాసనసభ్యులు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చాలను కూడా అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి అందరూ ప్రేమతో గౌరవ ముఖ్యమంత్రి గారిని సత్కరించుకున్నారు. అందరూ అలాగే సోదరిమణులు, ఆడపడుచులు గౌరవ ముఖ్యమంత్రి గారికి దుశ్శాలతో సత్కరిస్తూ ఉన్నారు. మరి నేటి కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జన హృదయ విజేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరికీ ధన్యవాదాలు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి. రాక్షసమూకలకు తెలియదులేని ఘనత యుగాని ఒక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగణ చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గజన పట్టదు ఎప్పుడు
అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విజయానికి రాజు ఎవరంటే వినయానికి నిజమంటూ ఎక్కడంటే మాత్రమే చూపే